హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనతో పాటు రోహిత్ బ్రో ఉన్నారు, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నుంచి. ఇంకెందుకు ఆలస్యం, బ్రోతో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. సో మీరు చూసిన వాళ్ళలో ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీరు చాలా మందిని చూస్తుంటారు. చాలా మంది ఉన్నారండి. ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళు, యంగ్ ఏజ్లో ఐపీఎస్ ఐఏఎస్ కొట్టిన వాళ్ళు, మెనీ పీపుల్. సో ఇట్ డిపెండ్స్ అండి. అన్ని అటెంప్ట్స్లో ఇప్పుడు ఒక పర్సన్కి 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లో, ఫోర్త్, ఫిఫ్త్ ప్రతి అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు, ప్రతి ఏజ్లో కొట్టిన వాళ్ళు, 21కి కొట్టిన వాళ్ళు, 22కి కొట్టిన వాళ్ళు, 3, 4, 5 ఎవ్రీథింగ్. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు చూడనటువంటి విధంగా ఒక యంగ్ ఏజ్లో యంగ్ పర్సన్ కొట్టాడు అనుకోండి, అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. మన అప్పుడు సచిన్ టెండూల్కర్ యంగ్ ఏజ్లో కొట్టాడు అనిపించింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని చూస్తున్నాం. కానీ సచిన్ టెండూల్కర్ అప్పుడు మనం చూపించిన ఆశ్చర్యం ఇక్కడ పెద్దగా కనిపించదు. ఎందుకంటే వెన్ వీ గో ఆన్ లుకింగ్ అట్ ది ఎక్స్పీరియన్సింగ్ దిస్ రిపీటెడ్ సెలెక్షన్స్. సో ఫస్ట్ అటెంప్ట్లో యంగ్ ఏజ్లో కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఒక పర్సన్ డిగ్రీ కంప్లీట్ చేశాడు, హీ డోంట్ వాంట్ టు డూ ఎనీ అదర్ జాబ్స్, ఓన్లీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. మీరు అన్నట్టు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. 37 ఏజ్ లిమిట్ అయిపోయింది, స్టిల్ వాడు క్వాలిఫై అవ్వలేదు. వాట్ నెక్స్ట్? ఇంకా ఏం ఛాన్సెస్ లేవండి. ఫర్ సపోజ్ ఎప్పుడైనా యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోతే, ఒకటి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక థింగ్ తీసుకొచ్చింది. అదేంటంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సజెస్టింగ్ ఆర్ రికమెండింగ్, ఈ పర్సన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వచ్చాడు, మీ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడానికి ఇతనికి చాలా బెస్ట్ స్కిల్స్, క్వాలిటీస్ ఉన్నాయి అని మేమే సర్టిఫై చేస్తున్నాము, వీళ్ళని రిక్రూట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు, అంతే. బట్ దానివల్ల జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో థింగ్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ విషియస్ సైకిల్. నువ్వు ప్రిలిమ్స్ అయిపోయి మిస్ అయినా, మెయిన్స్ అయిపోయి మిస్ అయినా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నువ్వు మిస్ అయినా, అగైన్ మళ్ళీ విషియస్ సైకిల్ లాగా మొత్తం తిరగాల్సిందే. అటెంప్ట్స్ అయిపోతే ఇంకా నో అదర్ చాయిస్, మనం ఇంకేదా లైఫ్లో భాగంగా ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకొని ప్రొసీడ్ అవ్వడమే ఉంటుంది, అంతే. యూపీఎస్సీలో 3 స్టేజెస్ ఉంటాయా? 3 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమినరీ స్టేజ్, అండ్ నెక్స్ట్ మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో జస్ట్ ఆబ్జెక్టివ్ బేస్డ్తో ఉంటాయి. జస్ట్ 4 క్వశ్చన్స్, 4 స్టేట్మెంట్స్ ఉంటాయి, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి, ఏది కరెక్ట్ పెడితే అది. సో ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, అండ్ నెగిటివ్ మార్క్స్ 2 కలిపితే 2/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి. సో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 200 మార్క్స్కి ఉంటుంది. సో కట్ ఆఫ్ వ్యారీస్, ఒకసారి 75 ఉంటుంది, ఒకసారి 80 ఉంటుంది, 85, 90, 105, 110 ఇలా వ్యారీ అవుతుంటుంది. ఈ ఫస్ట్ పేపర్ మెరిట్ బేస్డ్. అలాగే ప్రిలిమినరీలో సెకండ్ పేపర్ ఉంది, సిసాట్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇందులో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా కానీ డజంట్ మ్యాటర్. సో ప్రిలిమ్స్లో పేపర్ 1లో మెరిట్ కౌంట్ చేస్తారు, అండ్ పేపర్ 2లో జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటితే సరిపోతుంది. ఇలా ప్రిలిమ్స్ నార్మల్గా ఒక 10 lakh పీపుల్ అప్లై చేశారనుకోండి, అందులో సీరియస్గా అందరు ఉండరు, ఎందుకంటే 100 రూపీస్ అప్లికేషన్, అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫ్రీ, ఒక 5-6 మేబీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఈ ప్రిలిమ్స్లో ఇంతమంది అప్లై చేసిన తర్వాత వేకెన్సీస్ని బేస్ చేసుకొని యావరేజ్గా ఒక 15,000 మెంబర్స్ మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ని 10 లక్షల మందిలో 15,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 9,85,000 స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. అంటే ప్రిలిమినరీలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోతారు. కొన్నిసార్లు బాగా చదివి అదృష్టం ఇవన్నీ ఉంటాయి కదా, 15,000 మెంబర్స్ మాత్రమే లెఫ్ట్ అవుతారు. ఈ 15,000 మెంబర్స్లో ఇప్పుడు 3,000 మెంబర్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. మెయిన్స్ రాసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3,000 మెంబర్స్ విల్ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇప్పుడు 1,000 వేకెన్సీస్ అయితే, సో మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా ఈ 3,000 మంది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 1,000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అగైన్ 2,000 మెంబర్స్ ఎవరైతే మిగిలిపోయారో అగైన్ దే షుడ్ కంటిన్యూ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్, మళ్ళీ ఇంటర్వ్యూ. అప్పట్లో అయితే కనీసం ఇంటర్వ్యూ దాకా వెళ్ళినందుకు ఒక గుర్తింపు లాగా, ఒక రికగ్నిషన్ లాగా ఒక సర్టిఫికేట్ కూడా ఏమి ఇచ్చేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నందుకు గాను ఇలా వెళ్ళాడు అని చెప్పడానికి కనీసం అదన్న ఒక గుర్తింపు ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఒకవేళ వచ్చేసినా కూడా మళ్ళీ అగైన్ యూ షుడ్ కంటిన్యూ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యూజువల్గా మేలో యూపీఎస్సీ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక పర్సన్ 25లో, ఈ 2025 ఇయర్లో అటెంప్ట్ ఇచ్చాడు, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉన్నాయి జనరల్గా. ఇప్పుడు మే కదా, ఏప్రిల్ ఎండ్లో రిజల్ట్స్ వస్తాయి.
ఓకే. ఏప్రిల్ ఎండ్లో రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ 3000 మెంబర్స్లో 1000 మెంబర్స్ సెలెక్ట్ అయిపోతారు, 2000 మెంబర్స్ డిస్క్వాలిఫై అవుతారు. వీళ్ళు బాధపడే టైం కూడా ఉండదు. అదే ఇంతవరకు వచ్చాను డిప్రెస్డ్ స్టేట్కి వెళ్తారు, చాలా బాధపడతారు, ఇమీడియట్గా నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఈసారి పోయింది, నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఇమ్మీడియట్గా వేచి చూసే ఆప్షన్ కూడా ఉండదు. మనం ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఈసారి సెలెక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ రాయాల్సిన అవసరం ఉండదన్న మైండ్ సెట్తోనే ఉంటాం. సో ఆల్మోస్ట్ ఇట్లా ఒక 20 days గ్యాప్ ఉంటుంది అప్పుడప్పుడైతే, 1 month 20 days గ్యాప్. సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఈ 1 month 20 days గ్యాప్లో ఎలా చూడాలి, ఏం చూడాలి. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. సో ఒక ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, మళ్ళీ ఇమీడియట్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఇటు ఇంటర్వ్యూ అవ్వాలన్న బాధతో ఉండాలా, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి ఇమీడియట్గా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా, వీ డోంట్ నో ఎనీథింగ్. సో వీటన్నిటిని సకం అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది, మళ్ళీ ప్రిలిమ్స్ గెట్ ఇన్ అవ్వడం కూడా జరిగింది. సో ఇవి వెరీ కామన్ సివిల్ సర్వీసెస్లో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తాం, నెక్స్ట్ ప్రిలిమ్స్ కూడా అవ్వదు, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తాం, మళ్ళీ మెయిన్స్ అవ్వదు. ఇలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్తామన్న రూల్ ఉండదు. ఒకసారి ప్రిలిమ్స్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ అవుతుందో లేదో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్. సో ఇట్ డిపెండ్స్. అంటే మన ఓపికను చాలా ఓపికతో టెస్ట్ చేస్తుంది ఈ ప్రిపరేషన్. సో బేసికలీ అంటే ఇయర్లీ ఎన్నిసార్లు ఉంటాయి ఎగ్జామ్స్? ఇది వన్ టైం ఉంటుంది, ఎవ్రీ ఇయర్ వన్ టైంలో ఎంతమంది రాస్తారు వీటిని? అది ఆల్మోస్ట్ ఒక 10 lakhs మెంబర్స్ రాస్తారు. 10 lakhs అపియర్ అయ్యే అంటే అప్లై చేసేది 10 lakhs, ఎగ్జామ్ రాసేది ఒక 6 lakhs. ఓకే. ఎగ్జామ్ 4 lakhs అక్కడే వెళ్తాయి ఊరికే జస్ట్ చూద్దాంలే. ఈ 6 lakhs లో ఫస్ట్ ప్రిలిమ్స్ లో 6 lakhs రాస్తే అందులోంచి ఒక 15,000 మెంబర్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఏంటి 6 lakhs మెంబర్స్ రాస్తే 15,000 మెంబర్స్ క్వాలిఫై అవుతారు? ఎస్, ఓన్లీ 15,000 మెంబర్స్ యావరేజ్. అంటే అది కూడా వేకెన్సీస్ ని బట్టి మారుతుంది. లైక్ ఫర్ సపోజ్ మనకు 2000 వేకెన్సీస్ ఉన్నాయనుకో, మేబీ 30,000 మెంబర్స్ ని పిలవచ్చు. 1000 వేకెన్సీస్ యావరేజ్ గా పెట్టుకుంటే ఇంత మందిలో నుంచి ఒక 15,000 మెంబర్స్. అందుకే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్స్ ఎలిమినేటెడ్ ఇన్ ద ప్రిలిమినరీ స్టేజ్. అంటే మళ్ళీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళే ఒక్కరు కూడా ఇప్పుడు చాలా మంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ నాకు ప్రిలిమ్స్ ఈజీ సార్, మెయిన్సే కష్టం అనిపిస్తుంది అంటారు. ఓకే, ఎన్ని ప్రిలిమ్స్ అయినావు అంటే మళ్ళీ ఒక్క ప్రిలిమ్స్ అవ్వదు. అంటే ఎందుకు అలా వెళ్తారంటే ప్రిలిమ్స్ అంటే జస్ట్ ఆబ్జెక్టివ్ బేస్డే, జస్ట్ బబ్లింగ్ చేయడమే. ఏనా, బీనా, సీనా, డీనా, 1 2 3 4 అన్నట్టు ఆప్షన్స్ ని బబ్లింగ్ చేయడమే. బబ్లింగ్ చేయడం ఈజీ, కానీ క్రాక్ చేయడం ఈజీ కాదు. బట్ మనం బ్రెయిన్ కి ఏం చేస్తామంటే ప్రిలిమ్స్ ఈజీ, ఎందుకు అది మెయిన్స్ కి కూర్చుందాము అని చెప్పి. నా దాంట్లో నేను ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు, నేను మెంటారింగ్ చేసినప్పుడు, నా ఈ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లో ఒక జనరల్ కేటగిరీలో 6 attempts కి 6 attempts అయిపోయి ఒక్క ప్రిలిమ్స్ కాని వాళ్ళను చూశాను. 6 attempts కి 6 ప్రిలిమ్స్ అయిన వాళ్ళను చూశాను. సో ఈ 6 ప్రిలిమ్స్ అయినాయి కానీ సెలెక్ట్ కాని వాళ్ళని చూసి 6 attempts లో లాస్ట్ వరకు వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళని, ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్స్ పైన ఓవర్ ఎంఫసిస్ చేయడం, ఓవర్గా. అంటే లైక్ మెయిన్లో ఆన్సర్ రైటింగ్ పైన, ఎస్ఏ రైటింగ్ పైన, మెయిన్స్ సబ్జెక్ట్స్ ని ఎంత ఫోకస్ చేస్తారంటే ఆ ఓవర్ ఫోకస్ చేసే క్రమంలో ప్రిలిమ్స్ ని తక్కువ ఫోకస్ చేస్తున్నానన్న విషయం మర్చిపోతారు. సో అట్లా మిస్ అయిన థింగ్స్ ఉంటాయి ప్రిలిమ్స్ లో. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లైక్ మెయిన్స్, ప్రిలిమ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంటర్వ్యూ టూ మచ్ బర్డెన్ అని చెప్తుంటారు. లేదండి, నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసా, నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసిన. ఈ గాట్ అ మోస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఒక ఉమెన్ అడిగారు, అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఎట్లా ఆన్సర్ ఇవ్వాలనేది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. నీ 2 కాళ్ళ మధ్యలో ఏముంది? దట్ వాస్ అ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ చాలా ప్రొఫెషనల్గా, చాలా ఒక మంచి ఈకో సిస్టంలో జరుగుతుంది. కానీ మనకు ఇప్పుడు చాలా వరకు అప్పుడు ఇన్ని యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూస్ ఉండేవి కావు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ని పోర్ట్రే చేసి ఇది ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పేస్తున్నారు. మనకి ఇక్కడ ఏం పారామీటర్స్ లేవు, ఇది నిజంగానే ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూకి అడిగిన క్వశ్చనా అనేవి ఏం లేవు. ఏదో ఒక టిపికల్ క్వశ్చన్ పికప్ చేసుకుంటాం, ఒక సో అండ్ సో యూట్యూబర్ ఇది యూపీఎస్సీ ఇంటర్వ్యూ. మనం ఏం చేస్తామంటే ఆడియన్స్ పల్స్ యూపీఎస్సీ ఐఏఎస్ అనగానే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇటువంటివి ఎప్పుడు అంటే లైక్ సీరియస్లీ కూడా ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో చాలా అసలు 20 minutes అవుతుంది
ఒక్కొక్కసారి 15 మినిట్స్ అవుతుంది. ఎలా ఉంటాయండి ఇండియా యుఎస్ రిలేషన్స్, ఇప్పుడు సో అండ్ సో ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ మనకెంత ఇంపార్టెంట్, లేకపోతే నువ్వు సో అండ్ సో ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చేస్తుంటే దానికి సంబంధించి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ బర్నింగ్ ఇష్యూస్ కానీ అయితే ఈ మాక్ ఇప్పుడు ఇలాంటి వాడు యూట్యూబ్ లో చూసేవాడిని ఫేక్, చాలా ఫేక్ సార్, చాలా చాలా ఫేక్. కొన్ని చూస్తున్నాం ఏదంటే ఒక ప్యానెల్ మెంబర్స్ ఉంటారు, ముందట స్టూడెంట్స్ ఉంటారు, ఇలాంటివి. ఇందులో కూడా మళ్ళీ ఈ ప్యానెల్ ఇవి కూడా మళ్ళీ అంత సీరియస్ ఉండవు. ఇక్కడ చాలా హైప్ చేశారు, చాలా ఇక ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా మనం ఎంతో మంది చేసేసరికి ఇప్పుడు వీటికి చాలా వ్యూస్ వస్తున్నాయి కదా, చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా అని చెప్పి ఆ ఇంటర్వ్యూస్ ని కిచిడి చేస్తారంటారు కదా, మొత్తం మారిపోయింది. సో ఒకసారి చూశాను, ఒక వాటర్ బాటిల్ పెట్టి వాటర్ బాటిల్ ని సెల్ చేయడం అనేది ఇది ఒక MBA జాబ్ కి సంబంధించిన సేల్స్ థింగ్స్ కావు. మళ్ళీ అట్లాంటి చూసిన ప్రతిసారి IAS ఇంటర్వ్యూ ఇట్లనే ఉంటుంది అనుకుంటాం. చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో, కాకపోతే మనం భయపడతాం అంతే. ఆబ్వియస్ గా వెళ్ళొచ్చిన తర్వాత ఇదేనా అనుకుందనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్ గా భయం ఉంటుంది. సో అటు సైడ్ ఎవరు ఉంటారు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి? ఒక 5 ప్యానల్ మెంబర్స్ ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు. మధ్యలో మెయిన్ చైర్ పర్సన్ ఉంటాడు, మిగతా అటు ఇటు 2 మెంబర్స్ ఉంటారు. అందరినీ చూస్తూ బేసికల్ గా క్యాజువల్ మనం ఏదైతే డాఫ్ ఉంటుందో డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటాం, దాంట్లో మన డీటెయిల్స్, మన హాబీస్ ఏంటి, మనకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, మన బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. లైక్ మనం జనరల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ఇంటర్వ్యూయర్ ఎట్లయితే ఉంటుందో, ఒక HR రౌండ్ ఎట్లుంటుందో అలా ఉంటుంది. టెక్నికల్ రౌండ్ కాదు, HR రౌండ్. అయితే ఇందులో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫర్ సపోజ్ నాది ఒక ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, ఆ ప్యానెల్ మెంబర్స్ లో ఒక ఆయన ఎలక్ట్రికల్ కి సంబంధించిన పర్సన్ ఉంటాడు. అప్పుడు ఆయనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఆయన ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ కి చెందినవాడే కాబట్టి ఖచ్చితంగా మనోడికి ఈ క్వశ్చన్ అడగాలని చెప్పి ఒక యూనిక్ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు హైడ్రోజన్తో ఎనర్జీ జనరేషన్ అని చెప్పేసి ఏదో ఒక టెక్నికల్ పాయింట్, సోలార్ థింగ్స్ అడుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ తెలుగు పర్సన్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ తెలంగాణ రీజియన్ లో వర్క్ చేసి IPS ఆఫీసర్ వేరే స్టేట్ కి షిఫ్ట్ అయిపోయి ఉంటాడు. బట్ తెలంగాణ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, నేను తెలంగాణ నుంచి వచ్చాను అనుకోండి, అరే మనవాడే, తెలిసిన వాడే, అంటే మనవాడే అంటే నాకు తెలిసిన ఏరియా నుంచి వచ్చాడు కాబట్టి నాకు తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా. సో ఇలాంటి థింగ్స్ జరుగుతాయండి. సో ప్రాక్టికల్ గానే ఉంటుంది ఇంటర్వ్యూ, కానీ మనం చూసేది మాత్రం కాదు. ఈవెన్ మనవాడైతే ఇంకెక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ అది డిపెండ్స్, వస్తాయి మళ్ళీ ఇరికించాలనిపిస్తుంది, ఇట్లాంటివి వేరు. అట్లా అనకూడదు, కానీ అంటే తెలిసిన ఏరియా కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ర్యాండమ్ గా ఒక పర్సన్ కలిసాడు అనుకోండి రోడ్ పైన, ట్రైన్ లో, మన ఊరు వాడనగానే మనకు జనరల్ గా మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడేస్తాం. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఏదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నారో, ఇలాంటివి ర్యాండమ్ గా కూడా, ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ మై ఫాదర్, అరే ఇప్పుడు ఇట్లాంటివి ఏదో క్వశ్చన్ చూసాను అంటే ఆయన దగ్గరకు వచ్చేసి ఏదో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పరా అంటాడు. సరే క్యాజువల్ గా అడుగుతున్నాడు కదా, నీకు తెలుసా ఇది UPSC ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటాడు. అదేంటంటే ఆ షార్ట్ లో పైన ఒక ఫోటో ఉంటది, కింద ఒక ఫోటో ఉంటది, మధ్యలో ఏదో రాసి ఉంటది, ఆయన బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఇస్తూ ఉంటాడు. ఇది UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అడిగిన చాలా చిక్కు ప్రశ్న, ఇది ఆన్సర్ చేయడానికి ఎంతో మంది విఫలం అవుతారు అని ఏదో కొన్ని చెప్తారు. అది చూసిన కామన్ ఆడియన్స్ అది నిజంగానే ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకుంటారు. సో బట్ అది ఫేక్. యా ఫేక్.